జనాలను రక్షించమని పోలీస్ నౌకర్లు ఇస్తే కొందరు జనాలనే కాల్చుక తింటురు. ఎవరన్నా మంత్రులే గాని వీఐపీలే గాని వచ్చినప్పుడు కొంతమంది పోలీసు వాళ్ళు ఓవర్ యాక్షన్ అయితే చెప్పవశమే ఉండదు. మొగుల మీదకెళ్ళే ఊడిపడ్డ లీడర్ లెక్క హడావిడి చేస్తుంటారు. సామాన్యులను అస్సలు గడ్డి పోసకంటే కనీసం తీసేస్తారు. ఈ ములుగు జిల్లా కాడ మంత్రి సీతక్క వస్తుందని అక్కడి పోలీసు వాళ్ళు ఏం చేసిరో చూడురి. వరుసగున్న ఈ ఆటోలు అద్దాలని ఎట్లా వలగొట్టిరో చూడురి. ఎవరో దుష్మలు చేసింది కాదట, ములుగు పోలీసులు చేసిరని అంటున్నారు ఆటో డ్రైవర్లు. అసలే ప్రీ బస్ వచ్చిన కారు నుంచి గిరాకీ లేక గిలగిల కొట్టుకుంటున్నారు ఆటో అన్నలు. అసంటోళ్ల మీద ములుగు పోలీసులు ఇట్లా జులుం చేసిరు అని అంటున్నారు. ములుగు జిల్లాకు మంత్రి సీతకు వస్తుందని పోలీసులు తొవ్వ పక్క పంటున్న ఆటోలను తీయమని చెప్పకుండా సీదొచ్చి ఇట్లా దాడి చేసిరని అంటున్నారు. మరి రోడ్డు పక్క పంటి పెట్టుకున్న ఆటోలను తీయమని చెప్తే అయిపోతుంది కదా, కానీ పోలీసులు ఆటోలను వలగొడితే ఎట్లా? ఓ కుటుంబాన్ని నడిపించేదా ఆటో? అది నడుస్తూనే ఆటోలు నడుపుకునేటోళ్ళ ఇల్లు గడుస్తుంది. అసలు గిరాకే లేని వాళ్ళ ఇప్పుడు ఆటోల రిపేర్ కు పైసలు ఏడికేంచి తెచ్చి కట్టుకుంటారు. ఏం కథ? కాకి బట్టలు వేసుకోగానే సాటి మనుషులు మన సంగతి యాద్ మరుస్తారా ఎట్లా ఈ పోలీసులు అని సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. అయినా మంత్రి వస్తే పబ్లిక్ ను తక్లీఫ్ పెట్టుడు ఇట్లా పరిశాల పాలు చేసుడు పద్ధతేనా అని ఇంకొందరు అరుచుకుంటారుగా. ప్రేమించుకునుడు తప్పు కాదు, బండెక్కి తిరిగితే కూడా ఏం కాదు. కానీ మరీ బరిదెగిచ్చి బండ్ల మీద పోతుంటా మంది కూడా చూస్తురన్న సోయి లేకుండా ఇయో గిస్వంటి చేస్తేనే ఇజ్జత్ ఉంకుడు గుంతల పాలైతుంది. ఇంటర్నెట్ జయంగా ఇలువ పోతుంది, షేర్లు కాంగా చెడ్డ పేరు వస్తుంది. పోతందుకు బండి ఉంది, పొయ్యంత రోడ్డు ఉంది, ఒంట్లే వేడుంది, వద్దన్న ఆగని కషి ఉంది. పాయిగా అని పాసమల్ల పనులు మోపేసిరు చూడుర్రి. మంది చూస్తున్నా సరే మనల్ని వడ్రా ఆపేది అన్నట్టు ఆమె పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చొని ముద్దులు ఇచ్చుకుంటా ఆయన జోష్ అనే మంటకి పెట్రోల్ వస్తున్నట్టు చేయబట్టింది. ఈ మోతవరి మోగానికి నన్ను మించిన మొనగాలు లేడన్నట్టు నడుపుతుంది ఇక బండి. ఓసి వచ్చిపోయే తవ్వనే ఓయోరం చేసిరుగా ఇలా కసి కాట్ల కలిసిపోను. రాజస్థాన్ లో కోట అనే కాడైంది ఈ కథ. వీడియో మస్తు వైరల్ అయ్యే వరకల్లా పోలీసు వాళ్ళ కంట్ల పడి ఈ కిస్సింగ్ కప్పుల మీద కస్సం అనుకుంటా కేసు రాసిర్రు. ఏందిరయ్యా ఏం చేస్తా అన్నారు? చిమ్మ చీకట్ల మంది తిరిగే రోడ్ల మీద కామంతో కళ్ళు మూసుకుపోయి కథలు పడతారా అని పట్టుకొచ్చి ఇద్దరి మీద కేసు రాసి బైకును గుంజుకున్నారు. అటెంకాలు ఇద్దరు చెవులు పట్టించి సారీ చెప్పించి ఇంకోసారి సొంటి పనులు చేయము ఎవరు కూడా చేయొద్దు అని వాళ్ళతో చెప్పించారు. అయిందా? మంచిగా అయిందా? ఇది ఇప్పుడు ఓరిగా ముద్దులు ఇచ్చుకుంటారు రోడ్ల పంటి. रोड पर मोटरसाइकिल चलाकर चलते हुए मोटरसाइकिल पर जो अश्लील कृत्य किया है, जिससे हमने हमारा जीवन भी खतरे में डाला है तथा लोगों का भी जीवन खतरे में डाला है। भविष्य में ऐसी गलती नहीं करेंगे। हम आमजन से अपील करते हैं कि कोई भी ऐसा काम न करे, ऐसी गलती नहीं करे, इसकी कानूनी कार्रवाई होती है। वह हमारे साथ हो रही है, इसलिए आमजन से अपील करते हैं कि कोई भी ऐसी गलत हरकत न करे।